కర్కాటక రాశి వారికి ఈ వారం ఆరోగ్య విషయంలో ప్రయాణం విషయంలో కొంచెం జాగ్రత్త వహించాలి. అష్టమంలో రాహు అంత బలంగా లేదు, భాగ్యంలో కూడా శని అంత బలంగా లేరు. అయితే సర్వాష్టక వర్గులో కొంతవరకు బాగానే ఉంది. అయితే సర్వాష్టక వర్గులో అష్టమ స్థానం అంత బాగలేదు కాబట్టి ఆరోగ్యరీత్యా ప్రయాణం రీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగినది. అదేవిధంగా వృత్తి ఉద్యోగాల పరంగా చాలా సానుకూలంగా ఉంటుంది. భూ సంబంధించిన విషయవహారాలు ఎప్పటి నుంచో పెండింగ్లోనూ ఏవైతే ఉన్నాయో అవి కొలిక్కి రావడం, ముందుకెళ్ళడం జరుగుతుంది. షష్టమ భాగ్యాధిపతి గురువు వ్యయంలో ఉన్నారు. ₹1 ₹2 ఖర్చు చేస్తే గానీ పని అవ్వదు. రియల్ ఎస్టేట్ సంబంధించిన విషయవహారాలు, కోర్టుకు సంబంధించిన విషయవహారాలు సానుకూల పడతాయి. భూ సంబంధించిన విషయాలు తగాదాలు ఏవైతే ఉన్నాయో సమస్య పోవడం, ఒక పరిష్కార దిశగా రావడం జరుగుతుంది. జీవిత భాగస్వామి నుండి స్థిరాస్తులు కావచ్చు, లేదా ల్యాండ్ కానీ అమ్మి కొన్ని అప్పులు తీర్చాలని యోచన చేస్తారు. అది వారం ప్రయత్నాలు ప్రారంభించండి. కొంతవరకు ఫలించే దిశగా గ్రహగతులు గోచరిస్తున్నాయి. అదేవిధంగా వైద్య వృత్తులున్న వారికి స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది, కోపం అధికంగా ఉంటుంది. సాఫ్ట్వేర్ రంగంలో వారు కూడా నిద్రాహారాలు సరిగా ఉండవు. వారికి వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. మధుమేహం వచ్చే అవకాశం లేకపోలేదు, జాగ్రత్త వహించండి. ఆరోగ్యరీత్యా తప్పనిసరిగా కొన్ని నియమాలు పాటించడం చెప్పదగిన సూచన. మాతృ సంబంధించిన బంధువులు కావచ్చు, సోదరి సోదరుల అండదండలు మీకు చక్కగా ఉన్నాయి. ఎవరు ఎన్ని పక్కన పెట్టినా సరే వీరు మా పక్కన ఉన్నారు అన్న కొండంత ధైర్యం ఉంటుంది. ఆ ధైర్యం మీకు నడిపిస్తుంది. ఉద్యోగంలో మంచి ప్రమోషన్ కానీ ట్రాన్స్ఫర్ కానీ ఉండే అవకాశం లేకపోలేదు. ఇంక్రిమెంట్ విషయంలో చేదాకా వచ్చి చేజారిపోతుంది. మనకే ఎందుకు ఇలా జరుగుతుంది, అందరికీ ఇలాగే జరుగుతుందా, లేదా నాకే ఇలాగే జరుగుతుందా, నా జాతకం ఇంతేనా అన్న భావన కూడా మీకు వస్తుంటుంది. కర్కాటక రాశి వారు కొన్ని కోట్ల మంది ఉంటారు. దాంట్లో వారికి ఏం జరుగుతుంది అనేది వారి జాతకం చూసి బట్టి ఇండివిజువల్గా జాతకం ఉంటుంది. ఒకవేళ మీకు జాతక విశ్లేషణ తెలుసుకోవడం కోసం ఏమైనా తెలుసుకోవాలి అంటే నన్ను సంప్రదించండి. 7731881113 ఇది నా నంబరు. వాట్సాప్ చేయండి. జాతకం చూసి ఏమైనా పరిష్కార మార్గం తెలియజేయగలను. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. విదేశీ సంబంధించిన విషయవహారాలు ఒక కొలిక్కి రావు. చేదాకా లెటర్ వచ్చింది అనుకుంటాం, ఆ రిజెక్ట్ అని రావడం, లేదా క్వరీ పెండింగ్ పడ్డాయని రావడం, ఇటువంటివి ఉంటాయి. వాటి విషయం జాగ్రత్త వహించండి. ఏదైనా తేదీని మార్పులు చేయదలుచుకుంటే తేదీ మార్పు చేసుకుని ఇంకొక రోజు పెట్టుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగ పరంగా చాలా అనుకూలంగా ఉంది. ముఖ్యంగా చార్టెడ్ అకౌంట్స్, ఫినాన్స్ సెక్టర్స్లో ఉన్న వారికి, ఎంబీఏ సెక్టర్స్లో ఉన్న వారికి అనుకూలంగా ఉంటుంది. వైద్య వారికి కాస్త చికాకుగా ఉంటుంది. ఈ డాక్యుమెంట్ రైటర్స్ వారికి చాలా అనుకూలంగా ఉందని చెప్పొచ్చు. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయ దీపారాయణ చేయడం, అదేవిధంగా విష్ణు సహస్రనామ పారాయణం చదవడం కానీ వినడం కానీ చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. పంచముఖి హనుమాన్ లాకెట్ మెల్ల వేసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు సోమవారం కానీ బుధవారం కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.